వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సంక్షేమ కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి పెట్టినప్పటికీ అభివృద్ధి రంగంలో కూడా విస్తృతమైన పనులు చేపట్టారు. ఆరోగ్య, విద్య, రవాణా, పారిశ్రామిక, వ్యవసాయం మరియు అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి భారీగా నిధులు వెచ్చించారు. ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలు: ఆరోగ్యం, విద్యారంగం. నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలను ఆధునీకరించారు. కొత్తగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మాణం ప్రారంభమయ్యాయి. రవాణా, ఇన్ఫ్రాస్ట్రక్చర్. 4 కొత్త పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లు, 10 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మాణం ప్రారంభమయ్యాయి. రోడ్లు, విమానాశ్రయాలు విస్తృతంగా నిర్మించబడ్డాయి. గ్రామ వార్డ్ సెక్రటేరియట్లు 15,004 స్థాపించడం ద్వారా పాలనా వ్యవస్థ గ్రామస్థాయికి చేరింది. భోగాపురం ఎయిర్పోర్ట్, మూలపేట పోర్ట్, పులివెందుల ప్రాజెక్టులు అభివృద్ధి చెందాయి. పారిశ్రామిక రంగం: బనానా ప్రాసెసింగ్, బయో ఎథనాల్, స్టీల్ బిల్డింగ్, ఆటో ప్లాస్టిక్ వంటి ప్రధాన పరిశ్రమలకు పెట్టుబడులు ఆకర్షించారు. పర్యావరణ హిత పారిశ్రామిక పాలసీ, అలాగే విద్యుత్, నీరు, రోడ్లు, రైల్వేల వంటి మౌలిక సదుపాయాలు అందించారు. పెద్ద పరిశ్రమల ద్వారా దాదాపు 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 28 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో వరుసగా 3 సంవత్సరాలు దేశంలో మొదటి స్థానం సాధించారు. వ్యవసాయం, నీటిపారుదల, రైతు భరోసా కేంద్రాలు, వ్యవసాయ ప్రయోగశాలలు 160 స్థాపించి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేశారు. ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్, వరికపుడిసెల లిఫ్ట్ ఇరిగేషన్ వంటి నీటిపారుదల ప్రాజెక్టులు ప్రారంభించారు. రైతులకు భూమి హక్కులు ఇచ్చారు. దళితులకు బరియల్ గ్రౌండ్స్ కోసం ప్రత్యేకంగా భూమి కేటాయించారు. భూక్షేత్ర పరిపాలనలో సరళీకరణ పాలసీలు అమలు చేశారు. ఆర్థిక అభివృద్ధి సూచికలు: రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేట్లో దేశంలో మొదటి స్థానం సాధించింది. పరిశ్రమలు, ఉపాధి, మౌలిక సదుపాయాల పరంగా రాష్ట్రం జాతీయ స్థాయిలో ప్రాధాన్యం పొందింది.